హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు పన్విత్ యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే మా ఊర్లో వర్షం పడింది. ఈ వర్షంలో వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది కదా. అందుకే నేను ఈరోజు ఆనియన్ పకోడా చేసేస్తున్నాను. ఎలానో చూసేయండి. ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని అందులో కాస్త శనగపిండి తీసుకోవాలి. అందులో కాస్త జీరా అండ్ ధనియాలు ఉంటాయి కదా, ఇవి కొంచెం స్మాష్ చేసుకొని వేసుకోండి. ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకోవాలి. ఆనియన్స్ అన్నీ సపరేట్ అయ్యేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. మనం కట్ చేసుకున్నవి ఇంకా ఈ శనగపిండిలో వేసేసేయాలి. కాస్త సాల్ట్ టేస్ట్ సరిపోయేటట్లు కాస్త వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. కొన్ని వాటర్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. చూడండి నేను ఎలా మిక్స్ చేస్తున్నానో అలా మిక్స్ చేసుకోవాలి. ఇంకా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా కొన్ని వాటర్ వేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలో వచ్చేటట్టు చేసుకోవాలి. ఇది ఇంకా సైడ్కి పెట్టేద్దాము. ఇంకా గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసేద్దాము. ఈ ఆయిల్ మంచిగా మరగాలి. అంటే మనం ఇందాక మిక్స్ చేసుకున్నాం కదా, దాన్ని వేస్తే అది పైకి తేలాలన్నమాట. అప్పుడు మంచిగా కాగినట్టు. చూడండి వేస్తానే పైకి వచ్చింది కదా. ఇప్పుడు మనం ఇందాక మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, అది కొంచెం కొంచెంగా ఇట్లా వేసేద్దాము. వేసిన కొద్దిసేపు అట్లే ఉంచేయండి. మళ్ళీ కాసేపు తర్వాత సెకండ్ వైపుకి టర్న్ చేయండి. అప్పుడు మంచిగా బాయిల్ అవుతాయి అన్నమాట లోపలంతా కూడా. ఇంకా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉంచేసి మళ్ళీ తీసేసేయండి. అంతే, ఆనియన్ పకోడా రెడీ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే గైస్, బాయ్.